అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ టు 'మదిదోచిన కథలు'. కాంట్రాక్ట్ మ్యారేజ్ 70వ భాగం. రచయిత తనుష రెడ్డి గారు. ఫ్రెండ్స్, ఇంకో 1 ఆర్ 2 ఎపిసోడ్స్‌లో మనం 'కథా సుధామయ రమలో' ఉన్న స్టోరీకి మ్యాచ్ అయిపోతాం. ఇక కంటిన్యూషన్ అక్కడి నుంచే ఉంటుంది. ఇందులో న్యూ స్టోరీ వస్తుంది. సో, ఇప్పటి వరకు ఆదరించినట్టే న్యూ స్టోరీని కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్టోరీలోకి వెళ్ళిపోదామా? నేను సీరియస్‌గా తీసుకున్నానని తను బైక్ ఆనుకుని ఆయిషి చేతిని పట్టుకొని దగ్గరగా లాక్కొని పొట్ట మీద చేత్తో తడుముతూ ఐ యామ్ సో హ్యాపీరా అని హార్ట్‌ఫుల్‌గా చెప్తాడు అయాస్. ఎందుకో అయాష్ భుజం మీద వెచ్చగా దిగుతుంది అయాస్ పెట్టిన పంటి ఘాటు. నొప్పికి కోపంగా చూసిన ఆయిషి యు ఆర్ ఎ వాంపైర్ అని అయాస్‌ను వెనక్కి నెడుతుంది. నవ్వుకున్న అతను నేనదే అని అంటాడు. మూతి తిప్పి ఆయిషి మినుగురు పురుగులను పట్టుకొని అరచేతిలో ఉన్న వాటిని చూస్తుంటే చేతులు కట్టుకొని బైక్‌కి ఆనుకుంటాడు అయాస్. అతని చూపులు ఇంటెన్స్‌గా ఆమెను తాకుతుంటే స్టాప్ స్టేరింగ్ ఎట్ మీ అని చెప్తుంది ఆయిషి. ఐ కాంట్ అని చెప్పిన అయాస్ ఆయిషి వేసుకున్న జాకెట్ ఎడ్జ్ పట్టుకొని దగ్గరికి లాక్కుని మళ్ళీ ఎప్పుడు అని అడుగుతాడు. ఇప్పుడేంటి? అదే నీకు అర్థమైందని నాకు తెలిసే. డోంట్ ప్లే డ్రామా అని నడుము వంపును 2 వేళ్లతో డ్రెస్ మీద నుంచే సున్నితంగా నలుపుతాడు అయాస్. అయాస్ వైపు తిరిగిన ఆయిషి నవ్వుతూ అయాస్ గారికి బాగా తొందరగా ఉన్నట్టుందని మీసాలు లాగింది. నేనడిగిన దానికి సమాధానం చెప్పవే ముందు. నీ అందాలను ఆరబోసి సుఖాల అంచులు తాకుతూ స్వర్గం చూపించే రోజు, నన్ను నీ మాయతో వశపరుచుకునే రోజు ఎప్పుడని అడుగుతున్నాను మేరీ వైఫీ అని అంటాడయ్యాస్. మిస్టర్ ఖాన్ సిగ్గుతో అరిచిన ఆయిషి ఏదో అసలు లేనట్టుగా మాట్లాడతారే అని అంటుంది ఆయిషి. ఏదో రోజు ఉన్నట్టు నువ్వు అంటున్నావు కదే. నేనిప్పుడు ప్రెగ్నెంట్. ప్రెగ్నెన్సీ టైంలోనే నో హార్మోన్స్ మోర్ యాక్టివ్ అయ్యి నాకు బాగా కోఆపరేట్ చేస్తాయి ఆయుషి. కుదరదు ఇప్పట్లో. నన్ను అప్పడం చేయడం నాకింకా గుర్తుందని ఆయుషి అంటే నేను జెంటిల్‌గానే బిహేవ్ చేస్తాను ఆయుషి అని అంటాడు అయాస్. అయితే నన్ను ఇంప్రెస్ చేయండి. అప్పుడు చూద్దామని ఆయుషి అంటే ఆమె బుగ్గ మీద ముద్దిచ్చి అది నాకు వదిలేయ్ నేను చూసుకుంటానని చెప్తాడు అయాస్. ఏం చేస్తారేంటి? అని ఆయుషి తన ఆరాటాన్ని ఆపుకోలేక అడుగుతుంది. ఏదో ఒకటి చేస్తాను కానీ ఇంక వెళ్దామా? అని ఆమె నడుము చుట్టూ చెయ్యేసి అంటాడు అయాస్. అప్పుడేనా? అని ఆయిషి డల్‌గా అంటే మస్కిటోస్, ఇన్సెక్ట్స్ ఉంటాయి అని అయాజ్ అంటే నేనేం కందిపోనులే మిస్టర్ ఖాన్ అని అయాస్‌ని ఆయిషి బ్యాక్ హగ్ చేసుకుంటుంది. తన పొట్ట మీద ఉన్న ఆమె చేతులను తీసి కిస్ చేస్తాడు అయాస్. మిస్టర్ ఖాన్ ఒకటి అడగనా? ఏంటి? అడిగాక కోప్పడవు కదా! ముందు అడుగు. కోప్పడాలో ముద్దాడాలో తర్వాత చెప్తానని అంటాడు అయాస్. మరి అది ఇన్ కేస్ నేను ఆ రోజు నువ్వు చైర్ ప్రెషర్‌కి చనిపోయుంటే, ఆ అమ్మాయి నన్ను కత్తితో పొడి చేసుంటే ఏం చేసేవాడివని అడిగింది ఆయిషి. ఆయిషిని తన ముందుకు తిప్పుకున్న అయాస్ రేపటి నుంచి నువ్వు కూడా నాతో పాటు ఆఫీస్‌కొచ్చేయి అని అంటాడు. క్యూజీ ప్యాలెస్‌లో రెస్ట్‌లో ఉండడం వల్ల నీకిలాంటి పిచ్చి థాట్స్ వస్తున్నాయి కాబట్టి. అదే నీ బ్రెయిన్‌కు కాస్త వర్కిస్తే ఇలాంటి వేస్ట్ ఆలోచనలు రావు అని విసుగ్గా చెప్తాడు అయాస్. ఆన్సర్ ఇవ్వు మిస్టర్ ఖాన్. ఐ యామ్ సీరియస్. నిజంగా నాకేమైనా అయితే మూవ్ ఆన్ అయ్యేవాడివా? నువ్వు నా ప్రాణమే. ఎలా వదిలేసుకుంటాను? మేరీ బీవీ హూ తుమ్. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నా పెళ్ళాన్ని నేను కాపాడుకోలేనంత చేతకాని వాడు నేను కాదు ఈ మిస్టర్ ఖాన్ అని అంటాడు అయాస్ స్థిరంగా. సీరియస్‌గా మారిన అతని ముఖాన్ని చూస్తూ ఇంకా వెళ్దాం మిస్టర్ ఖాన్ అని ఆయిషి అంటే బైక్‌ని స్టార్ట్ చేస్తాడు అయాస్. సీరియస్‌గా మారిన అతని ముఖాన్ని చూస్తూ వెనక్కి కూర్చుంది ఆయిషి. కాస్త దూరం వెళ్ళగానే అయాస్ బైక్‌ని ఆపి ముందుకు రా ఆయిషి అని పిలుస్తాడు. నాకు బైక్ డ్రైవింగ్ రాదు మిస్టర్ ఖాన్. నేనున్నాను కదా కమ్ అని ఆయిషిని ముందుకు తెచ్చుకొని ఎలా హ్యాండిల్ చేయాలో చూపించి బైక్ స్టార్ట్ చేస్తాడు. ఆయిషి అతను చెప్పినట్టే మెల్లిగా డ్రైవ్ చేస్తుంటే ఒక చెయ్యి హ్యాండిల్ మీదుంచి ఇంకో చేతిని ఆమె నడుము చుట్టూ వేస్తాడు అయాస్. దగ్గరగా వచ్చిన అతని ఊపిరి ఆమె మెడ వంపులను తాకితే అతని పెదవులు అందంగా నిలుస్తాయి మెడ వంపు మీద. ఆయిషి నవ్వుకుంటుంటే ఆమె నుంచి వస్తున్న పరిమళాన్ని డీప్‌గా స్మెల్ చేస్తూ అయాస్ ఆయిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తాడు తన చేతులతో తడుముతూ. ఊపిరి భారంగా తీసుకుంటున్న ఆమెకు అతని అదరాల సంతకాలకు కనురెప్పలు మూతలు పడుతుంటే భయపడి బైక్‌ను ఆపేసింది. సడన్ బ్రేక్ ఏంటన్నట్టుగా అయాస్ చూస్తుంటే నువ్విలా నన్ను డిస్టర్బ్ చేస్తుంటే నేను డ్రైవ్ చేయలేను. నువ్వే చేసుకో అని బైక్ దిగేసింది ఆషి. నవ్వుకున్న అయాస్ నా కోరికల్లో ఇది కూడా ఉంది అని బైక్‌ను మళ్ళీ స్టార్ట్ చేస్తే వెనుక కూర్చున్న ఆషి గట్టిగా అయాస్‌ను హత్తుకొని ఇంక వెళ్దాం నిద్రొస్తోందన్నట్టుంది. బైక్‌ను ముందుకు దూకించిన అయాస్ ఇంకెక్కడ బైక్ ఆపకపోతే ప్యాలెస్‌కొచ్చేసరికి ఆయిషి నిద్రపోతుంది. వాలిపోతున్న ఆమెను పసిపాపలా 2 చేతుల్లోకి తీసుకొని అయాస్ మోసుకుంటూ వెళ్తే చూసిన నజియా గారు నవ్వుకుంటూ గదికి వెళ్తారు. ఏంటోయ్ నీలో నువ్వే నవ్వుకుంటున్నావని బుక్ చదువుకుంటున్న అమీర్ ఖాన్ గారు అడిగితే అయాస్ ఆయిషిని మోసుకొని వెళ్తుంటే నవ్వొచ్చింది అమీర్‌చి. మన నిఖా అయిన కొత్తలో కూడా మీరు నన్ను ఇలాగే మోయడం గుర్తొచ్చిందని నవ్వుకుంటూ చెప్తారావిడ. అప్పుడేంటోయ్ ఇప్పుడు కూడా నిన్ను మోయగలను చూస్తావేంటని ఆయన అంటే
ఈ వయసులో ఏంటండి ఈ మాటలు అని సిగ్గు కూర్చుని కోపంగా అంటారు నజియా గారు. బెడ్రూమ్ నడిచిన అయాస్ ఆయుషిని బెడ్ మీద చేర్చి దూరం జరగబోతుంటే అతని టీషర్ట్ గట్టిగా పిడికిట్లో పట్టుకున్న ఆయుషి డోంట్ లీవ్ మీ మిస్టర్ ఖాన్ అని నిద్రలో ముద్దుగా అంటుంది. అయాస్ పెదవులు సాగితే నేనొదిలి నేనెక్కడికి పోతానే పాగల్ బేబీ అన్న అయాస్ ఆయుషి నుత్తి మీద ముద్దిచ్చి పొట్ట మీద చేసుకొని పడుకున్న ఆమె రీతికి నవ్వుకుంటూ జయా కోసం కిందకెళ్తాడు. భాను బెడ్రూమ్ డోర్ సౌండ్ రాకుండా ఓపెన్ చేసిన అయాస్ చెల్లెల మీద కాలేసుకుని పడుకున్న కూతుర్ని చూసి నవ్వుకుంటూ డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వచ్చిన దారిని వెళ్ళిపోతాడు. డోర్ లాక్ చేసి లైట్స్ ఆఫ్ చేసిన అయాస్ ఆయుషి పక్కలో చేరిపోయి ఆమెను తన వైపు తిప్పుకుంటాడు. నిద్రలోని అయాస్ మీద పాకిన ఆయుషి అతని మొహం మెడ వంపుల్లో మొహం దాచుకుంటే ఆయుషి పెదవుల స్పర్శకు గిలిగింతలుగా అనిపిస్తుంటే గట్టిగా హత్తుకొని కళ్ళు మూసుకుంటాడు అయాస్. కావ్య, ఆహిల్ శశికళ కోసం ఆమె ఇంటికొస్తారు. ఆఫీస్ నుండి వచ్చిన భుజంగం గారు కూర్చోండి ఆహిల్ బాబు, కావ్యమ్మ నువ్వు కూడా కూర్చో అని అయాన్ను చేతిలోకి తీసుకొని వాడి మాటలకు నవ్వుతుంటే శశికళ ఎక్కడ అంకుల్ అని అడుగుతుంది కావ్య. కాలేజ్ నుంచి వస్తుంటుంది కావ్యమ్మ. సోఫాలో కాలు మీద కాలేసుకొని కూర్చున్న ఆహిల్ ఇల్లంతా చూస్తూ నైస్ అంకుల్ అని నవ్వితే ఏదో నాకున్న దాంట్లో ఈ పొదరిల్లుని కట్టుకున్నాను బాబు. నా భార్యతో నాకు ఈ ఇంట్లో బోలెడు జ్ఞాపకాలున్నాయని అంటారు భుజంగం గారు. ఆహిల్ చిన్నగా నవ్వి ఊరికే మీరు శశికళ ఎలా ఉన్నారో చూడాలనిపించి వచ్చాం. మీ ఆరోగ్యం ఎలా ఉందని మాటలు కలుపుతాడు. కావ్య మాత్రం బయటికి వెళ్ళి పెరట్లో ఉన్న మొక్కలను చూస్తుంటే ఆ రోజు అభయ్నే డ్రాప్ చేస్తే శశికళ కార్ దిగడం, ఆమె చేతిని పట్టుకుని ఆపడం, బుగ్గ మీద ముద్దిచ్చి అభయ్ వదలడం కావ్య గమనిస్తుంది. తర్వాత ఇద్దరు కలిసిపోయారేమోనని సంతోషపడుతుంది కూడా. అభయ్ను కోపంగా చూసిన శశికళ చూడు నీ బేబీ కోసం ఈ కేరింగ్ అని నాకు తెలుసు. ఆబ్వియస్లీ నీకు కూడా బేబీ మీద రైట్స్ ఉంటాయి. సో నేను నిన్ను బేబీ విషయంలో ఆంక్షలు పెట్టను. కానీ బిడ్డను అడ్డం పెట్టుకొని నాకు దగ్గర వాళ్ళని చూస్తే అసలు బాగోదు. నేను క్షణం కూడా ఆలోచించకుండా ఏం చేస్తావు? నన్ను ఎవరిని బ్లాక్ చేస్తావు? నన్ను అవాయిడ్ చేస్తావు? మళ్ళీ నీ వెంట పడతాను. నువ్వు నన్ను కోపంగా కాకుండా ప్రేమగా చూసే చూపు కోసం నేను మారిపోయానని నీకు తెలుసు. అయినా ఎందుకే వెనకడుగు వేస్తున్నావు శశికళ? నేనంటే నీకు కూడా ఇష్టమని కూడా తెలుసు. ఎందుకు ఈ ఫేక్ కోపాన్ని ప్రదర్శించడం? నమ్మలేకపోతున్నావా నన్ను? నమ్మడవా? నిన్న ఎప్పుడు ఎక్కడ ఎవరి పక్కలో ఉంటావో నీకే తెలియదు. మీ అమ్మ నాన్న కూడా నిన్ను ప్రిడిక్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. నిన్న కాక మొన్న నీ లైఫ్లోకి వచ్చిన నేనెంత అని అంటుంది శశికళ. నీకు నువ్వే ఓన్గా స్క్రిప్ట్ రాసుకోవడం తప్ప ఒక్కసారి కూడా నా గురించి పాజిటివ్గా ఆలోచించడం రాదే నీకు? నిన్న కాక మొన్నొచ్చిన పర్మనెంట్గా నా హార్ట్లో సెటిల్ అయ్యావని ఇంకా అర్థం అవ్వట్లేదే నీకు అని విసుగ్గా అడిగాడు అబ్బాయి. కాదు నాకు అవసరం కూడా లేదు. అండ్ బాయ్. నన్ను విసిగించడం ఆపై. ఐఎమ్ సో టైర్డ్. మా నాన్న చూడకముందు వెళ్ళిపో అని చెప్పి కార్ దిగిన శశికళ గేట్ తీయగానే కనిపిస్తుంది కావ్య. కావ్యను చూసి శశికళ ఎలా ఉన్నావా కావ్యక్క అని నవ్వుతూ అడిగితే నేను బాగున్నాను. నువ్వే చాలా బాగున్నట్టున్నావు. ఏంటి సంగతి? అభయ్ను క్షమించావు కదూ? ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ శశికళ. పుట్టబోయే బేబీకు మీరిద్దరు బెస్ట్ పేరెంట్స్ అవుతారని అంటుంది నవ్వుతూ. ఆ పక్క వాడి పేరు నా ముందు తీసుకురాకు. ఐ హేట్ హిమ్. ఆ అభయ్ను చూస్తేనే నాకు ఒళ్ళంతా కంపరంగా అనిపిస్తుందని కావ్య ఆనందాన్ని నిమిషంలో ఆవిరి చేసి ఆహిల్ బావగారు వచ్చారా అని లోపలికి వెళ్ళిపోతుంది శశికళ. సరిపోయింది. ఇంకెప్పుడు వీళ్ళు కలుస్తారు అనుకుంటూ ఇంకా కార్ బయటే ఉండడం చూసి బయటికి నడిచి కావ్య నాన్న తమ్ముడు ఆపి లోపలికి వెళ్ళి చాలాసేపు అయిందని అంటుంది కావ్య. తెలుసు కానీ మూవీస్ లో చూపించినట్టు వెనక్కి తిరిగి చూస్తుందేమోనన్న ఆశ కావ్య గారు. మీరేంటిక్కడ? తనని చూడటం కోసమే వచ్చాం. అయాజ్ బావ గారు ఆహిల్కి కాల్ చేసి చెప్పారు. తనకు మనందరం ఉన్నామని తెలియాలి కదా. అప్పుడే ధైర్యంగా నిన్ను నమ్మి నీతో జీవితం పంచుకోవడానికి ముందడుగు వేస్తుంది. అది జరిగేసరికి నేను ముసలోడిని అయ్యేలాగా ఉన్నానని అభయ్ అంటే విసుగ్గా అంటే దేనికైనా సహనం ఓర్పు అవసరం అభయ్. పాజిటివ్గా ఉండు. తప్పకుండా శశికళ నిన్ను యాక్సెప్ట్ చేస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. మీరు అది చెప్తుంటే నా కాన్ఫిడెన్స్ పెరుగుతోంది. ఏదైనా టిప్ చెప్పొచ్చు కదా అని అభయ్ అడిగితే మా అమ్మాయిలకు కావాల్సింది గిఫ్ట్స్ కాదు అభయ్. జీవితం అంతా కలిసి బ్రతకడానికి కావాల్సిన నమ్మకాన్ని కల్పించడం. ఒకసారి నమ్మి ప్రేమిస్తే ప్రాణం పోయేంత భర్తగా మనసా వాచా కర్మన నమ్మే అమాయకులు మా అమ్మాయిలని చెప్తుంది కావ్య. అవునవును చాలా అమాయకులు. అంత అమాయకులు అంటే అబ్బాయిలు ఎంత ప్రేమను చూపించినా అనుమానంతో పీడించేంత. అనుమానం మా జన్మ హక్కోయ్. సమర్థించుకోవాలి. వెనక తెప్పించుకోవడం కూడా మీకే సాధ్యం. అభయ్‌ను విసుగ్గా చూసిన కావ్య చాలా భరిస్తున్నట్టున్నావు. అందుకే కదా ఈ ఫ్రస్ట్రేషన్ అని అంటుంది. కాదు బాధ. నేనింక వెళ్తానని, అది చూస్తే వెళ్ళకుండా తనకే సైట్ కొడుతున్నానని దయా జాలి లేకుండా రేపు కాలేజీలో పూర్తిగా దూరం పెడుతుంది. ఈ పొడి పొడి మాటలు కూడా ఉండవేమో నాకని అభయ్ వెళ్ళిపోతుంటే నీ ప్రియురాలి చేతి కాఫీ వద్దా నీకు అని అడుగుతుంది
హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకున్న కావ్య. నన్ను ఇంట్లోకి రమ్మని కూడా పిలవలేదు. ఇంకా పిలిచి నవ్వుతూ కాఫీ ఇస్తుందని అనుకుంటున్నారా అని అభయ్ చిరాగ్గా మొహం పెడితే, ముందు వస్తేనే కదా తెలిసేది రా అని అభయ్ చేతిని పట్టుకుని లోపలికి లాక్కెళ్ళింది కావ్య. కావ్య వెనక ఉన్న అభయ్‌ని చూసిన ఆహిల్ నువ్వేంట్రా ఇక్కడ అని డౌట్‌గా చూస్తాడు. నేనే ఇన్వైట్ చేశాను ఆహిల్. రైట్ నౌ అభయ్ కూడా మన ఫ్యామిలీలో ఒకడని చెప్పి కూర్చో అభయ్ అని కావ్య అంటే ఆహిల్ రంగులు మారుతున్న భుజంగం గారి మొహంలోకి చూస్తూ అభయ్ ఆహిల్ పక్కన కూర్చొని శశికళ కోసం చూస్తూ ఇంకా భుజంగం గారికి కోపం పెంచుతాడు. అభయ్ ఆహిల్ పక్కన కూర్చుంటే ఫేస్ వాష్ చేసుకొని వచ్చిన శశికళ ఆహిల్ పక్కనే కూర్చున్న అభయ్‌ని చూసి భయంతో తండ్రిని చూసింది. కావ్య ఆహిల్ ఉన్నాడని కోపాన్ని అదుపు చేసుకుంటున్న భుజంగం గారికి అభయ్‌ని చూస్తుంటే నాశనం అయిపోయిన తన కూతురు జీవితమే గుర్తొస్తుంది. ఇంటికొచ్చిన గెస్ట్‌లకు కాఫీ ఇవ్వాలని తెలియదా శశికళ అని కావ్య అంటే తండ్రిని చూసింది శశికళ భయంతో. వెళ్ళమన్నట్టుగా ఆయన సైగ చేస్తే కిచెన్‌లోకి నడిచిన శశికళ అసలు వీడెందుకు సిరిలా మా ఇంట్లోకొచ్చినట్టు నాన్న అసలే కోపంగా ఉన్నారు. దేవుడా! ఏ గొడవ జరగకుండా చూడు. నాకింక భరించే ఓపిక, సహనం లేవని ట్రేలో కాఫీ కప్పులు ఉంచుకొని వస్తుంది శశికళ. అందరికీ ఇచ్చాక లాస్ట్‌లో అభయ్‌కు కాఫీ ఇస్తే శశికళను చూస్తూ అందుకున్న అభయ్ కాఫీ సిప్ చేయగానే మొదటిసారి శశికళ తన కోసం ప్రేమగా కాకపోయినా తప్పక కాఫీ చేసిందని మొత్తం తాగేసి చుక్క కూడా మిగలనివ్వడు. ముళ్ళ మీద కూర్చున్న భావనతో ఆహిల్ ఇబ్బందిగా కదిలితే మేమింక వెళ్తాం అంకుల్. వచ్చే సండే మా ఆయాన్ ఫంక్షన్ ఉంది. తప్పకుండా రావాలని కావ్య చెప్తుంది. హమ్మయ్య! బతికించిందిది అన్న ఫీలింగ్‌తో అవును అంకుల్. తప్పకుండా శశికళను తీసుకొని మీరు రావాలని ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చి బయటకు కదిలితే కళ్ళతోనే శశికళకు బాయ్ చెప్పి భుజంగం గారిని చూసి ఏం మాట్లాడకుండా థాంక్స్ చిన్నొదిన అని కావ్యకు సైడ్ హగ్ చేసుకొని తన కార్‌ను స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతే కావ్య నవ్వుకుంటుంది. ఏంటి వాడు నిన్ను హగ్ చేసుకున్నదే కాక చిన్నొదిన అని అంటున్నాడని ఆహిల్ సీరియస్‌గా అడిగితే కుళ్ళుకోకు ఆహిల్. ఆయిషీ అక్కును పెద్దొదిన అని అంటున్నాడప్పుడు నన్ను చిన్నొదిన అనటంలో తప్పు లేదుగా అని అంటుంది కావ్య. సరే పద అని ఇంకోసారి ఇద్దరికీ బాయ్ చెప్తే ఒక నిమిషం కావ్యక్క అని ఆపిన శశికళ కుంకుమ ఉన్న భరిణె తీసుకొని వస్తుంది శశికళ. శశికళతో బొట్టు పెట్టించుకున్న కావ్య త్వరలో మీ పెళ్లి జరగాలని, పన్నంటి బిడ్డ మీకు పుట్టాలని హార్ట్‌ఫుల్‌గా కోరుకుంటున్నాను శశికళ అని కావ్య కారెక్కితే కారు కనుమరుగయ్యేంత వరకు చూసి లోపలికి నడిచింది శశికళ. ఆలోచనలో ఉన్న తండ్రిని చూసి నాన్నా అని శశికళ కదిలిస్తే ఆ అబ్బాయి మీద నీకున్న అభిప్రాయం ఏంటి శశి? నిజంగా అతడి మీద నీకే ఉద్దేశం లేదా? ఈ బిడ్డను ఉంచుకోవడానికి కారణం ఏంటి? అని సూటిగా శశికళనే చూస్తూ అడుగుతాడాయన. ఎందుకే వాడిని లోపలికి పిలిచావు? అంకుల్ ఫేస్ చూడాల్సిందేని డ్రైవ్ చేస్తున్న ఆహిల్ అరిస్తే అయాన్ని ఒడిలో కూర్చోబెట్టుకున్న కావ్య నేనేం తప్పుగా బిహేవ్ చేయలేదు ఆహిల్. అభయ్ మంచివాడు కాకపోతే డిసిప్లైన్ గా ఉండటం రాదు. అంకుల్ ఆంటీ గారాబం వల్ల ఫ్రెండ్స్ వల్ల కూడా వాడు అలా తయారయ్యాడని చెప్పొచ్చుగా. సో సో నేను అభయ్‌ని సపోర్ట్ చేస్తాను. అతని ప్రేమను నేను గౌరవిస్తాను. బికాస్ హీఈస్ రెడీ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ బేబీ అండ్ సిసి. ఆ బేబీ నాది కాదని తప్పించుకోవడానికి ట్రై చేయలేదు. తప్పులు అందరూ చేస్తారు ఆహిల్. కానీ ఆ తప్పును తెలుసుకొని సెకండ్ ఛాన్స్ కోసం సిన్సియర్‌గా కొందరే ట్రై చేస్తారు. అభయ్‌కు శశికళ కావాలి. శశికళ కోసం చాలా మారాడు. ఇద్దరి మధ్య అపార్థాలు పోయి శశికళ ఒక్క అవకాశం ఇస్తే పుట్టబోయే బేబీకి మంచి పేరెంట్స్ అవుతారని నా నమ్మకం. సిన్సియర్‌గా శశికళ కోసం ట్రై చేస్తున్నాడు. అందుకే నేను సపోర్ట్ చేస్తున్నాను. నేనే కాదు ఆయిషీ అక్క కూడా సపోర్ట్ చేస్తోందని స్థిరంగా అంటుంది కావ్య. వాడు మళ్ళీ మొదటికి రాడని ఏంటి నమ్మకం? శశికళ ఎందుకు అభయ్‌ని యాక్సెప్ట్ చేయాలి? అంకుల్ ఎంతలా నలిగిపోతున్నారో తెలుసా? ఒకసారి వాళ్ళ స్థానంలో ఉండి కూడా ఆలోచించరా? రేప్ చేస్తే దానికి సొల్యూషన్ మ్యారేజ్ అవ్వదు. ఆ అమ్మాయి కలలు కన్న జీవితం అన్నీ ఒక్క సంఘటనతో తలకిందులవుతుంది. శశికళ లాంటి ఒక నార్మల్ అమ్మాయి డ్రీమ్స్, గోల్స్ గురించి కూడా ఆలోచించు కావ్య అని అంటాడు ఆహిల్. ఆ డ్రీమ్స్ అండ్ గోల్స్‌కు తను సపోర్ట్ చేస్తే షీ ఈస్ మోస్ట్ లక్కీ పర్సన్ ఇన్ ద వరల్డ్ అవుతుంది ఆహిల్. అభయ్‌లో మంచి లక్షణాలు కూడా ఉన్నాయి. ఏంటో వాడికి ఫుల్ సపోర్ట్ ఇవ్వాలని డిసైడ్ అయిపోయావు గదా! అలాగే కానివ్వు అని సైలెంట్ అయిన ఆహిల్ కార్‌ని ప్యాలెస్ వైపు తిప్పుతాడు. మెయిన్ గేట్ దగ్గర కార్‌ని ఆపి హార్న్ కొడితే బలంగా దిట్టంగా ఉన్న ఇద్దరు గార్డ్స్ భారీగా ఉన్న గేట్స్‌ని ఓపెన్ చేసి చేత్తో సలాం కొడితే అని హెడ్ వేవ్ చేసిన ఆహిల్ పోర్టికో వైపు కార్‌ని పోనిచ్చి పార్క్ చేసి అయాన్నెత్తుకుని కార్ దిగుతాడు. కావ్య ఆహిల్ వెనక చీర కుర్చీలను సరిచేసుకుంటూ వెనక నడిస్తే ఆహిల్ భయ్యా కేసే హో ఆప్ అని భాను వస్తే నవ్వుతూ భుజం చుట్టూ చేయేసి దగ్గరికి తీసుకున్న ఆహిల్ ఐ యామ్ గుడ్ తుమ్ కేసే హో అని అడుగుతాడు ఆహిల్ నవ్వుతూ. సూపర్ బాబీ కమ్ అని అయాన్ ఎత్తుకుని వీడేంటి చిక్కిపోయాడని భాను లోపలికి తీసుకుని వెళ్తుంది. సోఫాలో కూర్చున్న ఆహిల్ బడీమా అని పిలిస్తే ఆరాయిహు అని వచ్చిన నజియా గారు ఎలా ఉన్నావు కావ్య అని ఫస్ట్ కోడల్ని మాట్లాడించి తర్వాత కొడుకుని పలకరిస్తుంది. పిలిచింది నేను మాటలు దానికా? కోడలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ఖాందానిది. చాందిని కాల్ చేసి విషయం చెప్పింది.
ఆ అల్లా దయతో ఫంక్షన్ బాగా జరుగుతుందని నజియా గారు మాట్లాడుతుంటే, ఆయిషీ కహా హై బడీమా అని అడుగుతాడు ఆహిల్. ఇక్కడ అని స్టెప్స్ దిగుతూ కనిపిస్తుంది ఆయిషీ. కావ్య ఆయిషీ హగ్ చేసుకుంటే, ఆహిల్ నీ హెల్త్ ఎలా ఉందిరా అని ప్రేమగా అడుగుతాడు. వీళ్ళ ప్రేమకి ఇంకో 2 కేజీల బరువు పెరిగేంతగా అని ఆయిషీ అంటే, నవ్విన ఆహిల్ తప్పదుగా. యూ ఆర్ స్పెషల్ టు అస్. మీ ఆయన ఎక్కడ కనిపించడం లేదని అడుగుతాడు. ఆఫీస్ నుంచి ఇంకా రాలేదన్నయ్య. వస్తుంటారు. మీరు మాట్లాడుతూ ఉండండి. నేను కాఫీ తీసుకొనొస్తానని ఆయిషీ కిచెన్‌కి నడిస్తే, నేను హెల్ప్ చేస్తానక్కా అంటూ వెనకే వెళ్తుంది కావ్య. అందరికీ కాఫీలిచ్చిన ఆయిషీ, అయాస్ కోసం చూస్తుంటే, మా బావగారి కోసమేనా ఈ ఎదురుచూపులు? అయినా రాత్రులు ఎలాగో వదలట్లేదు. ఇప్పుడు కూడా వదలవా అక్కా? అని కావ్య టీజ్ చేస్తే, ఎంత మాట అన్నావు కావ్య? ఆగవే అని ఆయిషీ తరిమితే, కావ్య దొరక్కుండా తిరుగుతుంది. ఆయుషి చూసుకోవే అసలే ఒట్టి మనిషివి కూడా కాదని నజియా గారు కంగారుగా చెప్తుంటే, మీరాగండి అత్తయ్య. నేను బావున్నాను. ఈ కావ్యకి ఈ మధ్య మాటలెక్కువయ్యాయి. అన్నయ్య భయం అస్సలు లేదని కావ్యని పట్టుకోబోయి, సింహద్వారం దగ్గరున్న మ్యాట్ మీద కాలేసి స్లిప్ అయ్యి పడబోతుంది ఆయుషి. జోయాను స్కూల్ నుంచి పిక్ చేసుకొని ప్యాలెస్‌కు వచ్చిన అయాస్ ఆయుషిని చూస్తాడు. క్విక్‌గా రియాక్ట్ అయ్యి, కూతురు చేతిని వదిలి వెనక్కి పడబోతున్న ఆయుషి చేతిని పట్టుకుని లాగి, నడుము చుట్టూ చెయ్యేసి లాగిన ఫోర్స్‌కు తన పొట్ట తనకు గట్టిగా తగలకుండా అరచేతిని అడ్డుపెడతాడు. పడలేదన్న ధైర్యంతో కళ్ళు తెరిచిన ఆయుషి మీరా ఎప్పుడొచ్చారని అమాయకంగా చూస్తూ కళ్ళను టపటపా ఆర్పుతూ అడుగుతుంది. నా సంగతి తర్వాత నువ్వేం చేస్తున్నావని ఆమెను సరిగ్గా నిలబెట్టి చేతులను వెనక్కి తీసుకుంటాడు అయాస్. అయాస్ సీరియస్ గొంతుకు అది కావ్య టీజ్ చేస్తుంటే అని సనుగుతున్న ఆయుషికు సీరియస్ లుక్ విసిరిన అయాస్ అందుకని నువ్వు రన్నింగ్ రేస్ చేస్తున్నావా అని అంటాడు. అయాజ్‌ని అలకగా చూసిన ఆషి, జోయా కమ్ అని ఎత్తుకోబోతే ఆపిన అయాజ్, తనొస్తుంది కాఫీ తీసుకొనిరా అని జోయా బ్యాగ్, తన థింగ్స్ టేబుల్ మీదుంచి ఆహిల్‌కి ఎదురుగా సింగిల్ సీటర్ సోఫాలో కూర్చుంటాడు అయాజ్. మూతి తిప్పి కిచెన్ వైపు నడిచిన ఆయిషి చక్కటి పొగలు కక్కే కాఫీ తీసుకొనొస్తుంది. కప్ తీసుకున్న అయాజ్ ఆహిల్‌తో మాటలతో బిజీ అయితే, బుజ్జిదాని బుగ్గలు లాగుతూ కావ్య పెద్దదానివైపోయావే, లేకపోతే మా వాడి కోసం నిన్నే పెళ్ళానికి తెచ్చేదాన్ని అని అంటుంది. డిన్నర్ చేసుకోవాలని నజియా గారు గట్టిగా చెప్తే డిన్నర్ చేసుకొని వెళ్తారు కావ్య. ఆహిల్ అయాన్‌ని తీసుకొని వెళ్తారు. డిన్నర్ తినిపించి కూతుర్ని జోకొడుతుంటే, మమ్మా నీ టమ్మీలో స్మాల్ బేబీ ఉందా? అని అడుగుతుంది క్యూట్‌గా జోయా. అవును బంగారం. నీకు బుజ్జి తమ్ముడో లేక బుజ్జి చెల్లో వస్తుంది. చెల్లి వద్దు తమ్ముడు కావాలి. తమ్ముడే ఎందుకు? మా క్లాస్‌లో ఆల్మోస్ట్ అందరికీ బ్రదర్స్ ఉన్నారు మమ్మా. నాకే ఎవరు లేరు. తమ్ముడు కావాలి. చెల్లి వద్దనంటుంది జోయా. ఓరి నాయనో! ఇదేం ఫిట్టింగ్ అనుకున్న ఆయిషి ఒకవేళ చెల్లెలు పుడితే? అని డౌట్‌గా అడుగుతుంది. తీసుకెళ్ళి మీ ఓల్డ్ మమ్మకివ్వు పెంచుకుంటుంది. ఈ ప్యాలెస్‌లో ఉండటానికి నేను ఒప్పుకోను. ఓన్లీ వన్ ప్రిన్సెస్ దట్ ఈస్ జోయా అలీ ఖాన్ అని గర్వంగా చెప్పుకుంటుంది బుడ్డది. మౌనంగా వర్క్ చేసుకుంటూ భార్య, కూతురి మాటలు వింటున్న అయాస్ చిన్నగా నవ్వుకుంటుంటే, మా అమ్మ ఓల్డ్‌నా అని కయ్యిమంటుంది ఆయిషి. కాదా మమ్మా! గ్రాండ్‌పా కూడా ఓల్డే. మా డ్యాడీ చూడు ఎలా యంగ్‌గా, హాండ్సమ్‌గా ఉన్నారో. అది హాండ్సమ్ కాదే హ్యాండ్సమ్. నేను కూడా అదే చెప్పాను. 2 సేమ్ సేమ్. మీ డ్యాడీకి కూడా నువ్వు నా అంత పెద్దానివయ్యాక ఓల్డ్‌నే అవుతారు. రివర్స్‌లో పడుచుప్రాయంలోకి వెళ్లి స్వీట్ 20 అవ్వరని అంటుంది ఆయిషి విసుగ్గా. నో మై డ్యాడీ చాలా హాండ్సమ్. మా మిస్ కూడా సేమ్ చెప్పింది. ఎవరా మిస్ అని ఆయిషి కుళ్ళు చూపిస్తే ఏయ్ పడుకోబెడుతున్నావా? ఆరాలు తీస్తున్నావా? అని కూతుర్ని భుజాన వేసుకొని బాల్కనీలోకి నడుస్తాడు అయాస్. అంటే తమరికి కూడా తెలుసన్నమాట. అందుకేనా టిప్ టాప్‌గా రెడీ అయ్యి డ్రైవర్‌ని వద్దని మీ యువరాణిని స్కూల్ పికప్ అండ్ డ్రాపింగ్ డ్యూటీ తీసుకున్నారు. ఉష్ అరవకు. ఆయిషి పాప పడుకుంటోందని కసిరిన అయాస్ బాల్కనీలోకి వెళ్తుంటే, నా మాటంటే అసలు లెక్క లేదా నీకు? అని బాధగా అంటుంది ఆయిషి. కాంట్ యూ హియర్ ఆయిషి? అలకగా చూసిన ఆయిషి కోపంతో ఎర్రబడ్డ మొహంతో తండ్రి కూతురిద్దరు ఎటైనా ఊరేగండని బెడ్‌కు ఒక చివర పడుకుంటుంది ఆయిషి. బాల్కనీలో మాటలు చెప్తూ కూతుర్ని జోకొడతాడు అయాస్. మమ్మకు గుస్సా ఆయా డాడీ. ఓ గుస్సా నహీ బేబీ. మమ్మ లవ్స్ మీ సో మచ్. డాడీకు మా అమ్మ కోపం ఎలా పోగొట్టాలో బాగా తెలుసు. తుమ్ సో జావ్ అని అయాస్ అటు ఇటు తిరుగుతూ జోకొడుతుంటే తండ్రి మెడవంపుల్లో మొహం దాచుకొని నిద్రలోకి జారుకుంటుంది జోయా. జోయా నిద్రపోయిందని కన్ఫర్మ్ చేసుకున్న అయాస్ బెడ్ చివర పిల్లోస్ వచ్చి పడుకోబెట్టి లైట్స్ ఆఫ్ చేసి డిమ్ లైట్ ఆన్ చేసిన అయాస్ బాల్కనీ డోర్ కూడా క్లోజ్ చేసి ఏసీ అడ్జస్ట్ చేసి భార్య పక్కనే పడుకుంటాడు. చీరలో ఉన్న ఆమెను వెనుక నుంచి చూస్తున్న అయాస్ వెనుక థ్రెడ్స్ హెల్ప్‌తో ఉన్న బ్యాక్, నెక్ బ్లౌజ్ చీర చెదిరి కనిపిస్తున్న నడుము, ఇంకాస్త చూపును కిందకు దించిన అతనికి ఎత్తుగా ఉన్న ఎత్తు పలాలకు చూపును తిప్పేసుకుంటాడు. నడుము మీద మెల్లిగా చేతిని ప్రెస్ చేస్తాడు అయాస్. తను ఊహించినట్టుగానే చేతిని విసిరికొడుతుంది ఆయిషి. చేతిని మెల్లిగా బ్లౌజ్ థ్రెడ్స్ దగ్గరికి తెచ్చిన అయాస్ ఆ థ్రెడ్స్‌ని మెల్లిగా లాగితే వీపుకు చల్లగా తగిలిన అయాస్ చేతి వేళ్ల స్పర్శకు ఊపిరి బిగబడుతుంది ఆయిషి. వీపు నుండి వేలుతో కిందకు రాస్తూ నడుము వంపుని 2 వేళ్లతో గిల్లిన అయాస్ ఆయిషికు హార్ట్ బీట్ పెంచుతాడు.
కుదురుగా ఉండని అతని చేతులు తన వీపు నడుము మీద నాట్యమాడుతుంటే పైకి లేచి కూర్చుంది ఆయుషి. ఏ క్యా హే క్యా అని ఇన్నోసెంట్‌లా మొహం పెడతాడు అయాస్. ఎందుకు తమరి చేతులు కుదురుగా ఉండట్లేదు? బ్లౌజ్ బావుంటే చూశానురా. కోపంగా చూసిన ఆయుషి బెడ్ దిగి సోఫాలో వెళ్లి పడుకుంటుంది. వెళ్ళేటప్పుడు ఆమె నడకను చూస్తున్న అయాస్‌కు లూజ్‌గా పట్టు కుచ్చులాంటి జుట్టుకు, నున్నటి వీపుకు తల కింద చేయి ఉంచుకొని సో హాట్ అని అంటాడు. చురుగ్గా వెనక్కి తిరిగి చూస్తుంది ఆయుషి. ఇక్కడ ఉక్కగా ఉందని నా ఉద్దేశం. అందుకే అన్నానని అయాజ్ అంటే ఏసీ వైపు చూసిన ఆయుషి సోఫాలో ముడుక్కుంటుంది. నవ్వుకున్న అయాజ్ బెడ్ దిగితే నడుం చుట్టూ చేరిన చేతులకు మెడ మీద వెచ్చగా తాగుతున్న శ్వాసకు కళ్ళు తెరిచి చూస్తుంది ఆయుషి. తనని హత్తుకుని పడుకున్న అయాజ్ని చూసి లీవ్ మీ అని అరుస్తుంది. అరవకు పాప పడుకుందని ఆయుషిని తన మీదకి తెచ్చుకుంటాడు అయాజ్. వదులు నన్ను. ఎందుకే ఉత్తుతి కోపం? నీ వల్లే కోపంగా ఉన్నాను అయాజ్. నీకు నీ కూతురంటే నీకు ఇష్టం. నువ్వంటే ఇష్టం లేదా నాకు? నీ మీద నాకున్న ప్రేమకు ఇష్టమనే వర్డ్ చాలా చిన్నదే. ఇలాంటి మాటలు బాగానే చెప్తావని అయాజ్ గుండెల మీద కొడుతుంది ఆయుషి. ఆయుషి పొట్ట తనకు తగులుతుంటే ఆమెను కిందకు దొర్లించి 2 చేతుల్లోకి తీసుకుంటాడు అయాజ్. లీవ్ మీ మిస్టర్ ఖాన్. నేను రేపు మా పుట్టింటికి వెళ్ళిపోతాను. నువ్వు నీ ప్రిన్సెస్‌నే ఉండండి. నా స్థానం ఎక్కడో మూల కదా నీకు. నిట్టూర్చి బెడ్ మీద వదిలిన అయాజ్ ఆయుషి చేతులను పైకెత్తి లాక్ చేస్తూ మీద వాలిపోయాడు. ఏం చేస్తున్నావు మిస్టర్ ఖాన్? ఆయుషి స్వరం భయంతో వణిగితే డోంట్ వరీ నేనిప్పుడు కోపంగా లేనని నవ్వుతూ చెప్పిన అయాజ్ ఆయుషి బుగ్గ మీద ముద్దిచ్చి సారీ అని చెప్తాడు. నీ సారీ నాకేం అక్కర్లేదు. ఉంది కదా మీ గారాల పట్టి. దాంతోనే ఊరేగండి. కొత్తగా రెండో పెళ్ళాంగా దాని మిస్ కూడా రెడీగా ఉంది కదా! నేనెలాగో తమరికి బోర్ కొట్టేశాను. మేరీ పాగల్ బేబీ సున్ మేరీ బాత్. నాకు నిజంగా ఆ మిస్ ఎవరో తెలియదు. నాకు మొదటి పెళ్ళాంగా నువ్వు చాలు. రెండో పెళ్ళాం కావాల్సొచ్చినప్పుడు నిన్నే రెండోసారి నికా చేసుకుంటాను సరిపోతుందని ఇద్దరి ముక్కులని రాస్తాడు అయాజ్. ఒకటడుగుతాను తెలివిగా ఆన్సర్ చేయకుండా చెప్పని అయాజ్ టీ షర్ట్ బటన్ లాగుతూ అంటుంది ఆయుషి. అడుగు. మీకు నేనెక్కువ? జోయా ఎక్కువ? ఇదేం డౌట్ ఆయుషి? జోయా అంటే నా ప్రాణం అని తెలిసి అడుగుతున్నావా? నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని కూడా నాకు కూడా ఉంటుందిగా. నీకు నేను ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదా? ఐ నో. ఆఫీస్ వల్ల నేను నీకు క్వాలిటీ టైం ఇవ్వలేకపోతున్నాను. బట్ నేను నిన్నెప్పుడూ నెగ్లెక్ట్ చేయలేదురా. తన భర్త దగ్గర తన స్థానం ఏమిటో తెలుసుకోవాలని ప్రతి భార్యకు ఉంటుంది మిస్టర్ ఖాన్. నీ స్థానం ఏంటో నీకు తెలీదా? జోయా నువ్వు నాకు వేరు వేరు. నువ్వడిగిన ప్రశ్నకు నేనే కాదు ఏ మగాడు ఆన్సర్ చేయలేడు. తుమ్ మేరీ బీవీ హో ఆయుషి. ఈ ఖాన్దాన్‌కు క్వీన్‌వి. నువ్వు పిలవాలే కానీ నేను కూడా నీ దాసుడినేరా అని ఆమె పెదాలను ఎంగిల్ చేసి వదిలాడు అయాజ్. రెప్పలను పైకెత్తి అయాజ్ కళ్ళలోకి చూస్తూ అయితే అయిపో అని టీ షర్ట్ పట్టుకుని ఉన్న గ్యాప్‌ను పోగొడుతూ మీదకు లాక్కున్న ఆయుషి తనే మీసం చాటనున్న అయాజ్ పెదవులకు తన పెదవులు అదిమి పెడుతుంది. కథ ఇంకా ఉంది. మరి ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్‌తో మాక్సిమం ఇక్కడ ఈ స్టోరీని ఏం చేస్తాను అంటే దీని కంటిన్యూషన్ మన 'కథా సుధామయ రామా'లో ఉంది కదా! అక్కడ ఉంటుంది. సో, గమనించగలరు. మళ్ళీ ఏంటక్కా స్టోరీ పెట్టలేదు అని అడగొద్దు. అలాగే ఇదయిపోయాక ఒక మంచి న్యూ స్టోరీతో వస్తాను. దాన్ని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను.